Hi, hello, namaste. This is Dr. Mayuri and welcome to Body, Mind and Soul, BMS. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిలేషనల్ అబ్యూస్. జనరల్గా రిలేషనల్ అబ్యూస్ అంటే ఎవరైనా ఇంకొకళ్ళని వాళ్ళ రిలేషన్ని బట్టి ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అని. అది ఎవరన్నా కావచ్చు, ఎవరినన్నా కావచ్చు. సో దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. చాలామంది పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే దీన్ని చెప్పుకోలేక బయటకి చెప్తే ఏమవుతామో అన్న ఫీలింగ్ తోటి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకున్న విషయాలు కూడా నాకు తెలుసు. నేను ఒక కేసు చెప్తాను. రీసెంట్గా అంటే ఒక 3-4 months బ్యాక్ ఒక తల్లిదండ్రులు వాళ్ళ బాబు గురించి నాతో డిస్కస్ చేయడానికి వచ్చారు. బాబు హాస్పిటలైజ్ అయి ఉండే. నేను ఆ బాబుని కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాను. సో ప్రాబ్లం ఏంటంటే ఆ బాబు వాళ్ళ మామయ్య జాబ్ చేయడానికని వీళ్ళ ఇంటికి వచ్చి ఒక 6 months నుంచి ఉంటున్నాడు. అలా 6 months నుంచి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అబ్బాయిలే కదా అని చెప్పేసి ఇంట్లో వదిలేసి ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్కి వెళ్ళిపోయారు. కానీ జరిగినది ఏంటంటే ఆ బాబుని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వాళ్ళ మామయ్య చాలా ట్రై చేశారు. అది ఎంతవరకు ఎక్స్‌ప్లాయిట్ చేశాడంటే ఆ విషయం కనుక బయటికి తెలిస్తే ఆ అబ్బాయినే తిట్టుకుంటారన్నంత రేంజ్లో. అసలు ఆ అబ్బాయి ఎంత బాడీ షేమింగ్గా ఫీల్ అయిపోయాడు, ఎంత షైగా ఫీల్ అయిపోయాడంటే ఆ అబ్బాయి ఫైనల్గా సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. చిన్నపిల్లాడు కదా, 7th class చదువుతున్నాడు. వాడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎప్పటికప్పుడు నేను ఇంట్లో ఉండను, హాస్టల్కి వెళ్ళిపోతాను అని చెప్పి అమ్మతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాలేదట. ఆవిడ నాతో తర్వాత బాబు సూసైడ్ చేసుకున్నాక హాస్పిటలైజ్ అయ్యాక నాతో ఆ విషయం చెప్తే అప్పుడు నాకు అర్థమైంది ఇంట్లోనే ఆ అబ్బాయిని రిలేషనల్ అబ్యూస్ జరుగుతుందని. సో అప్పుడు నేను చాలా క్లియర్గా ఆ బాబుతో కొన్ని రోజులు మాట్లాడాను. సో జనరల్గా పిల్లలతో ఇలాంటి విషయాలు, చాలా సెన్సిటివ్ విషయాలు మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళతోటి ఒక కనెక్ట్ కావాలి. ఆ కనెక్ట్ ఏంటి అంటే నార్మల్గా వాళ్ళ భాషలోనే వాళ్ళతో మాట్లాడాలి. దీనికి ఫస్ట్ మనం జనరల్గా చేసేది ఏంటంటే CBT అంటాం, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఏం లేదు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ థింకింగ్ ప్రాసెస్లో నెగిటివ్ ఏం ఆలోచిస్తున్నారు, దాన్ని మనం పాజిటివ్కి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి. ఇది చాలా సింపుల్ అయిన విషయమే, కానీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా ట్రామా పెట్టేసుకుంటారు పిల్లల బ్రెయిన్లో, చాలా నెగిటివ్స్ ఉండిపోతాయి వాళ్ళ బుర్రలో. ఇలాంటివి వాళ్ళ మామయ్య ఆ అబ్బాయికి చెప్పింది ఏంటంటే ఈ విషయం బయట పెడితే నిన్నే అందరు తిడతారు, నువ్వే తప్పు పిల్లాడు అని చెప్తాను, నన్ను అందరు నమ్ముతారు, బికాజ్ నేను ఆల్రెడీ 25-26 years old జాబ్ చేస్తున్నాను, కానీ నువ్వు చిన్న పిల్లాడు, నీకేం తెలీదు, యూట్యూబ్ చూసో లేకపోతే ఇంకేదో చూసో నువ్వు చాలా పాడైపోతున్నావని నేనే మీ అమ్మ నాన్నకి కంప్లైంట్ చేస్తాను, నేను చెప్పింది చేయకపోతే అన్నాడట. ఇవి చాలా రేర్ కేసెస్ కదా. చాలా మనం ఆడపిల్లల విషయాలలో ఇవి జరిగేవి చూస్తాం, కానీ మగపిల్లాడి విషయాలలో ఇలా జరగడం కొంచెం రేర్. కానీ మగపిల్లలు కూడా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతారని చాలామంది తల్లిదండ్రులకి తెలియదు. వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే వాళ్ళ తమ్ముడే కదా, తమ్ముడు కొడుకుని బాగా చూసుకుంటాడు అనుకుంది, కానీ తమ్ముడే కొడుకుని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడని ఏ తల్లిని అనుకుంటుందా? ఇలా ఆ రోజు ఆ మదర్ చెప్తూ నాకు బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. మరి నేనేం చేశాను ఆ బాబుతో అంటే ఫస్ట్ ఆ అబ్బాయితో చాలా కూల్గా మాట్లాడాను, ఒక డాక్టర్గా కాకుండా యాజ్ అ ఫ్రెండ్. సో ఫస్ట్ ఇలాంటి పిల్లలకి మనం చేయాల్సింది ఏంటంటే అమ్మ, అక్క, అన్నయ్య, తమ్ముడు అని కాకుండా ఒక ఫ్రెండ్గా దగ్గర అవ్వాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళకి ఇష్టమైంది ఏంటి, చాలామంది పిల్లలకి డ్రాయింగ్స్ చేయడం ఇష్టం ఉంటుంది, చాలామందికి పాటలు వినడం ఇష్టం ఉంటుంది, చాలామందికి డాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి అబ్యూస్ని ఫేస్ చేస్తారో అవన్నీ క్రాస్ అయిపోతాయి, ఎవ్వరు ఏం చేయరు. ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కొని ఆ ఇంట్రెస్ట్లో ఈ బాబుకి నాకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, అండ్ ఈ అబ్బాయికి ఆర్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అబ్బాయిని ఆర్ట్ వేయమని చెప్పాను. ఆర్ట్ వేసినప్పుడు ఆ అబ్బాయి వేసిన ఆర్ట్ చెప్తే మాత్రం చాలా షాక్ అయిపోతారు చాలామంది. ఆ అబ్బాయి హార్ట్ వేసి బ్రోకన్ హార్ట్ వేశాడు, ఇల్లు వేశాడు, ఆ ఇల్లు కూలిపోతున్నట్టు వేశాడు, ఒక హట్ వేశాడు, గుడిస. అది వేసినప్పుడు కూడా డోర్స్ ఏమీ లేవు అన్నట్టు వేశాడు. అంటే ఏంటంటే ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, అండ్ వాడిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, చాలా పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది, కానీ దాని నుంచి కింద పడిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి అని. అండ్ వాడి చిన్న మనసు ఏదైతే ఉందో అది విరిగిపోయింది అని. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేస్తారు. వాళ్ళ అమ్మ కూడా ఎన్నిసార్లు ఈ బాబు చెప్పడానికి ప్రయత్నించినా ఈ బాబుని వాళ్ళమ్మ వినలేదట. సో ఇవన్నీ ఆ ఆర్ట్లో కనిపించాయి. సైకోథెరపీ చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు మనం ఒక్కసారి గమనించినట్టయితే పిల్లలు ఏ రకంగా ఎలా చెప్తే వింటారో అన్నది మనకు అర్థమైపోతుంది.
సో ఆ అబ్బాయి వేసిన ఆర్ట్ వల్ల వాడు ఏ స్టేట్లో ఉన్నాడో నాకు అర్థమైంది. సో దీనికి నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆ మేనమామ ఎవరైతే ఉన్నారో ఇంట్లోంచి ఆయనని పంపించాడు. సెకండ్లీ ఫ్యామిలీ కౌన్సిలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని పిల్లలతో ఎలా ఉండాలో గైడ్ చేయాలి. బికాస్ ఈ టైంలో ఆ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల ఆ బాబుని నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ అంటే ఏదో వాళ్ళ కజిన్తో ఆర్ తమ్ముడితో ఉంచేస్తుంది కదా అని ఒక ఒపీనియన్ తోటి ఆవిడ హ్యాపీగా రిలాక్స్డ్గా వాళ్ళ ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉంది. కానీ ఏ పేరెంట్ అయినా సరే పిల్లలతోటి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీ థెరపీ. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని ఆ బాబుతో మాట్లాడాలి. నేను చేసింది ఫ్యామిలీ థెరపీ, అలాగే ఆర్ట్ థెరపీ అండ్ మ్యూజిక్ థెరపీ. ఈ మ్యూజిక్ థెరపీలో ఆ బాబుకి నచ్చిన పాటలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఆ లోపల ఉన్న నెగటివ్ థాట్స్ని బయటకు తీసుకొచ్చేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న లోపలున్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, షైనెస్ ఏదైతే ఉంటుందో, అండ్ ఆల్సో ఇప్పటి వరకు వాళ్ళు ఫేస్ చేసిన ట్రోమా ఏదైతే ఉంటుందో, నెగటివ్ థాట్స్ని బయటికి పంపించేసి పాజిటివ్గా మెల్లమెల్లగా బిల్డప్ చేయడం. ఈ ట్రామా నుంచి పిల్లలు బయటపడడానికి చాలా టైం పడుతుంది. అలా టైం పట్టింది కదా అని చెప్పేసి మనం వాళ్ళని వదిలేయకూడదు. ఇలాంటి థెరపీస్ చేస్తూ వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళతోటే మనం వాళ్ళని అలా చాలాసేపు ఉండేలాగా చేసి మళ్ళీ గమనిస్తూ ఉండాలి పేరెంట్స్ ఖచ్చితంగా. బికాజ్ నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా అవ్వచ్చు. ప్లీజ్ ఒక్కసారి ఇది గమనించండి. స్టే ట్యూన్డ్ టు BMS బాడీ, మైండ్ అండ్ సోల్.